హై వ్యూస్. దత్తాత్రేయ రామదాస్ గడే, వాడి వయసు 36 సంవత్సరాలు. వీడు మొన్న మంగళవారం ఎర్లీ మార్నింగ్ స్వర్గేట్ అని చెప్పేసి పూణేలో పెద్ద బస్ స్టాండ్ అది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 గంటలప్పుడు ఆ బస్ స్టాండ్కి 100 మీటర్లు అంతే, పిలిస్తే వినపడేంత దూరంలో పోలీస్ స్టేషను, రద్దీగా ఉండే బస్ స్టాండ్. మార్నింగ్ 6 ఏకంగా ఒక బస్సులో ఆగి ఉన్న ఒక బస్సులో 26 సంవత్సరాల మహిళని రేప్ చేశారు. మళ్ళీ పాప ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందంట. ఎలా ఏంట్రా అంటే వాడు పోలీసు నటుగా పరిచయం చేసుకొని మీరు ఎక్కడికల్లా లేట్ అని చెప్పేసి అడిగి సతారా జిల్లాలో ఫాల్తు నేను ఏరియాకి వెళ్ళాలని చెప్తే బస్సులు ఎక్కడికి ఆగేది అక్కడ ఆగమని రండి అని చెప్పి తీసుకెళ్ళి బస్సులోకి ఆమెను పంపించి డోర్ వేసేసి బలాత్కారం చేసి అక్కడి నుంచి బస్సు కిటికీని దూకి పారిపోయాడు. ఈలోపు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే వచ్చారు. మొత్తం జల్లెడబట్టారు. దెన్ వీడి నియర్ బై ఉన్నటువంటి అహల్యానగర్ జిల్లాలో సిరూరు వాళ్ళ ఊరు, అక్కడ ఎక్కువ చెరకు తోటలు ఉంటాయి. ఆ తోటల మధ్యలో దాక్కున్నాడు. పోలీసులు మొత్తం జల్లెడబడుతున్న మూమెంట్లోనే వీడి మీద ఆల్రెడీ గతంలోనే 6 కేసులు ఉన్నాయి. వీడు 4 వీలర్ ఒక ఆటో లాంటిది కొన్నాడు. 4 వీలర్ 2019 ఆ సమయంలో కొని ఇంక ఇటు చేసేదాన్ని ఏమి లేదు. ఆటోలో జనాలు ఎక్కించుకుంటాడు కదా. వృద్ధులు ఒంటరిగా ఉన్నారు అంటే ఆడవాళ్ళు, వారిని ఒక అన్నోన్ ప్లేస్ పట్టుకెళ్తాడు, బెదిరించి డబ్బులు కలెక్ట్ చేస్తాడు, బంగారం తీసుకుంటాడు. ఆడవాళ్ళు కనపడ్డారంటే వదలడు వాడు. ఇప్పుడు వచ్చేంటి ఏకంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళ. ఎలా ఏంటంటే వీడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకు పోలీసు నటుకు బిల్డప్ ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్ ఉన్నట్టు వాళ్ళతో పరిచయాలు పెంచుకొని అలా దందాలు చేస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా సిస్టర్ అంటూ చెప్పి ఆప్యాయంగా పలకరించి ఎక్కడికి ఇంటిని అడిగి ఆ పక్కనే ఉంది మీ బస్సు రండి అని తీసుకెళ్ళిపోయి బస్సులో రేప్ చేశాడంటే ఏమనాలి చెప్పండి. అది కూడా పగలు, అది కూడా పోలీస్ స్టేషన్ దగ్గరలో, అది కూడా ఈ సర్గేట్ అని చెప్పేసి పూణేలో అతి పెద్ద బస్ స్టాండ్. ఇక ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మొత్తం జల్లెడబడుతున్నారు. వాడిని కనుక పట్టిస్తే ₹1,00,000 రివార్డ్ అన్నారు. ఈ విషయం వీడి బంధువులకి తెలిసింది. వీడి దగ్గర ఒక వాటర్ బాటిల్లో ఉంది, చెరుకు తోటలో ఉన్నాడు, చెరుకు తోటలో పెద్దవి. ఈలోపు ఏం చేశాడు వీడు దొరకకూడదని వీడి షర్ట్ ఉంది కదా తీసేసి వేరే షర్ట్ వేసుకున్నాడు. ఆ షర్ట్ కుక్కలు గుర్తుపెట్టాయి. ఆ స్మెల్ ఉంది, దాంతో వీడిని పట్టుకుంటే రెడీ అయ్యింది. స్నిప్పర్ డాగ్స్, ఓ పక్క కుక్కలు, పైన డ్రోన్లు ఎగురుతున్నా సరే బాగా ఎదిగినటువంటి చెరుకు తోటలో సరికి పట్టుకోలేకపోయింది. బట్ ఎప్పుడైతే వీళ్ళ బంధువు ఫోన్ చేసి ఆకలిస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, తినడానికి వస్తాను అన్నాడో ఈ బంధువు ఇమీడియట్ పోలీసులు అలర్ట్ చేశారు. వచ్చారు, పట్టుకొచ్చేసారు. దండం పెట్టి మరీ చెప్తున్నా, ఆడవాళ్ళు పిల్లలైనా పెద్దలైనా మీరు అసలు ఎందుకమ్మా తెలియనటువంటి మగవాళ్ళని నమ్మి ఆ రకంగా వెళ్తారు? దాని చుట్టుపక్కల అడగండి, ఈ బస్సు ఎక్కడికి వచ్చిందా రాదా, ఎవడో వచ్చి చెప్పాడు ఆడుంది అన్నాడు, మీకు తెలియదు ఆడుండిద్దా లేదని. దెన్ ఆడుంది, ఓకే చూపించావు, థ్యాంక్స్, వెళ్ళిపోమని చెప్పండి. మీరు అక్కడ బస్సు ఎక్కాలా లేదా, వెయిట్ చేయండి, బస్సులో అసలు ఎవరు ఉన్నారో లేరో. అది ఎవరు వచ్చి ఎక్కేటప్పుడు కనీసం చూసుకోండి, పోనీ ఆ బస్సు ముందు అసలు బోర్డు ఉందా లేదా. అండ్ బస్సు వచ్చేసి మీ పాయింట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది కానీ ఎక్కడో బయటికి కాకుండింది. అసలు నాట్ ఓన్లీ బస్, నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ బైక్. అసలు ఈ మధ్య కాలంలో నమ్మి మోసపోతున్నారు అసలు ఆడవాళ్ళు. అయితే అంత ఫులిష్గా ఉండకండి ప్లీజ్ అండి, సిన్సియర్ రిక్వెస్ట్. బట్ దేశం మొత్తాన్ని కుదిపేసింది ఇదైతే మాత్రం. పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్ స్టాండ్ ఏంటి, పక్కనే 100 మీటర్ల దూరంలో వచ్చేసి పోలీస్ స్టేషన్ ఏంటి, అది ఈ బస్ స్టాండ్లో ఆగున్న బస్సులో ఒక ఆడపిల్లని రేప్ చేసి వాడు వెళ్ళిపోవటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మొత్తానికి వాడిని 70 గంటల్లో పట్టుకున్నారు.